శిఖం వచ్చేస్తున్నారు. సిద్ధప్ప గారు పుష్ప వచ్చింది లేదమ్మా ఇంకా అలా 8కి వస్తాడున్నారు. ఇప్పుడు 9 మనిషిని పంపించండి, వచ్చేస్తుంది. ప్రసాద్ సార్ లేఖ పర్లేదు నేను వెయిట్ చేశాను. సిద్ధప్ప గారు 20 years ముందు ఒక అమ్మాయి కోసం ఇలాగే 3 hours వెయిట్ చేశాను. ఐ లవ్ యూ చెప్తుందని. అది ఎలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. అసలేం జరుగుతుండదు పుష్ప. నువ్వు శిఖాతిగా పెట్టుకోవడం వల్ల మన సిండికేట్ మెంబర్ కూడా పోయిండాడు. మొత్తం అపోజిషన్ అయిపోయి ఉండదు మన మీద. మళ్ళా సిండికేట్ మొత్తం మంగళసం చేతిలోకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. పుష్ప, ఇప్పుడు నీకు ఒకటే దోవా, సిద్ధప్ప చెప్పినట్టు చేయడం. పార్టీకి రా, షికావత్కి సారీ చెప్పు. లేదంటే సిండికేట్ ఏం తీర్మానిస్తుందో నేను కూడా దానికే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఎస్పీ గారు పుష్ప సారీ చెప్తాడనే ఖాయం చేసుకుని కూర్చుంటుంటారు. చెప్పకపోతే చెప్పినట్టు ఉంటుంది, చెప్తేనే ఎందుకు చెప్పాడా అన్నట్టు ఉంటుంది. చూసుకోండి. సారీ చెప్తే అందరికి వినపడాలి కదా. సౌండ్ ఆఫ్ చేయండి. ఓకే సార్. ఆపండి ఆపండి ఆపండి. చెప్పేనా పుష్ప ఇక్కడ చూస్తా ఉండాలి. చాలా ఎక్కువైపోయింది అది. ఉదయం